నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఆయుర్వేదిక్ మర్మ థెరపీ ద్వారా మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారం అనేది మనం తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పి అనేటువంటిది నేటి జీవనశైలిలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య. ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పిని ప్రధానంగా సంధిగత వాతం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే వాత దోషం పెరగడం వల్ల వచ్చేటువంటి సమస్యగా దీన్ని మనం ఆయుర్వేదంలో పరిగణిస్తూ ఉంటాం. మర్మ చికిత్స ద్వారా ఈ సమస్యని గ్రాస్ రూట్ నుంచి కూడా నయం చేయొచ్చు. ఈ మోకాళ్ళ నొప్పికి అసలు కారణాలు ఏంటి, కాజెస్ ఆఫ్ ది నీ పెయిన్ అనేది మనం తెలుసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు రావడానికి మన ఆధునిక జీవన శైలి, తర్వాత శారీరక మార్పులు కూడా ప్రధాన కారణాలు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే వాత దోషం, అలాగే ఒబెసిటీ, తర్వాత ఆస్టియోఆర్థరైటిస్ లేకపోతే లెగ్మెంట్స్ దెబ్బతినడం, అలాగే ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్. వయసు పెరిగే కొద్దీ అందులో ఉన్నటువంటి మృదులాస్థి అనేటువంటిది అరిగిపోవడం, తర్వాత కాల్షియము, తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ ద్వారా ఎముకలు అనేటువంటి బలహీనపడటం, డిసడ్వాంటేజెస్ అండ్ కాంప్లికేషన్స్. మనకి సకాలంలో ఈ మోకాళ్ళ నొప్పికి చికిత్స అనేటువంటి తీసుకోలేకపోతే ఇది రోజువారీ మన యొక్క లైఫ్ స్టైల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన కాళ్ళల్లో కదలికలు అనేటువంటి తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత అక్కడ నడవడానికైనా లేకపోతే మెట్లు ఎక్కడానికైనా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే శారీరక శ్రమ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ శారీరక కదలికలు లేకపోవడం వల్ల బరువు అనేటువంటిది వేగంగా పెరగడం, దీంతో ఏమో ఈ ఒబిసిటీ ఎప్పుడైతే పెరుగుందో దాని వెనకాలే కాసు కూర్చుంటుంది షుగరు. ఆ షుగర్ వ్యాధి అనేది వచ్చేసి దాంతో పాటు ఇది వచ్చిన వెంటనే దానికి కారణం ఏంటంటే హార్ట్ సంబంధించిన డిసీజెస్ రావడం. తర్వాత ఈ హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇంకా నిద్ర పట్టదు, తర్వాత నిరంతర నొప్పితోటి మానసికంగా ఆందోళన, తర్వాత డిప్రెషన్, ఇటువంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అసలు వాట్ ఈజ్ మర్మా థెరపీ? మర్మా చికిత్స ద్వారా మనకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి ఎలా తగ్గుతాయి? అసలు ఈ మర్మస్థానాలు అంటే ఏంటి? మర్మస్థానాలని చేయడం, మన శరీరంలో 107 మర్మస్థానాలు ఉంటాయి. వీటిలో వైటల్ ఎనర్జీ అనేటువంటిది ఉన్నటువంటి కేంద్రాలు అన్నమాట, ప్రాణశక్తి కేంద్రాలని చెప్పుకోవచ్చు. ఇవి ఈ వైటల్ ఎనర్జీ కేంద్రాలు ఏంటి అంటే నరాలు, ఈ కండరాలు, కీళ్ళు, తర్వాత ఎముకలు కలిసేటువంటి ఈ ప్లేసెస్ ని మనం మర్మస్థానాలని చెప్తాం. ఈ మర్మస్థానాల మీద మనం సున్నితంగా 1 సెకండ్ ఏదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ లేదా ప్రెస్ రిలీజ్ ఇలా జస్ట్ సున్నితంగా చేయాలి, 1 సెకండ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మన శరీరంలో మనం కోల్పోయినటువంటి ప్రాణశక్తిని తిరిగి మనం పొందొచ్చు. దాంతో ఈ మోకాలు నొప్పి సంబంధించినటువంటి చికిత్సలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. తరతరాల నుండి అనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కేబిహెచ్బి, హైదరాబాద్. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, మర్మ చికిత్స లేకపోతే ఈ మసాజు రెండో ఒకటా అని. కానీ రెండు ఒకటి కాదు, ఈ రెండింటికి కూడా చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేది మొత్తం శరీరం అంతా కూడా చేస్తాం మనం, కానీ ఈ మర్మ అనేటువంటిది ఆ పాయింట్ అంటే కేంద్ర బిందువుల దగ్గర మనం చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మనలో ఈ మోకాలు చుట్టూ ఎక్కడైతే మనం ఆ బిందువుల దగ్గర చేస్తామో అక్కడ రక్త ప్రసరణ అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతో ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది తగ్గుతుంది. దాంతో వెంటనే ఆ నొప్పి తగ్గి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మోకాలు నొప్పికి మనం ఉపయోగించేటువంటి మర్మ స్థానాలు, ఆ ప్లేసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇందులో బాగా ఉపయోగపడేది, రామబాణంలో ఉపయోగపడేది జాను మర్మం, అలా అని మర్మం, ఇంద్రబస్తి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గుల్ఫ మర్మం, జాను మర్మం మోకాలు చిప్పకి, అంటే మోకాలు చిప్ప అంటే పటేల పైన భాగంలో ఉంటుంది. ఇది చేయడం వల్ల మోకాలు
లో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఈ మోకాలు చుట్టూ ఆ కీళ్ళు అనేటువంటి దాన్ని బలపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అనీమరం అనేటువంటిది జాను మర్మానికి కరెక్ట్ గా ఒక 4 వేళ్ల పైన ఉంటుంది అనమాట. ఇది అంటే మనకి తొడ కండరాల దగ్గర ఉంటుంది అనమాట. ఇది దీనివల్ల ఈ అణిమరం వల్ల యూజెస్ ఏంటి అంటే వాపు తగ్గుతుంది, అలాగే తొడ కండరాలు అనేటువంటి బలం కావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అణిమరం. అలాగే ఇంద్రవస్తి, ఈ ఇంద్రవస్తి మోకాలి వెనక భాగంలో ఉంటుంది. అంటే వెనక మనం మోకాలు మడత ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 4 వేళ్ళు కింద ఉంటుంది అనమాట. ఈ ఇంద్రవస్తి వల్ల యూజ్ ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. అలాగే వాత దోషం తగ్గడంలో, తర్వాత చాలా మంది పిక్కలు అవి పట్టేస్తుంటాయి కదా, మోకాలు పిక్కలు పడుతుంటాయి. అలాగే గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి కూడా ఈ ఇంద్రవస్తి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గొల్ఫమర్మం, ఈ చీలమన్న దగ్గర అంటే యాంకిల్ జాయింట్ దగ్గర ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే కాళ్ళ నొప్పులను తగ్గించి మనం ఫ్రీగా కదలడానికి అనేది సులభతరం చేస్తూ ఉంటుంది, కదలికలను సులభతరం చేస్తూ ఉంటుంది ఈ గొల్ఫమర్మం. ఈ మర్మ చికిత్సని సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా కనుక మనం ఉదయం సాయంకాలం ఒక మర్మం కాడ 24 సార్లు అంటే 3 8 24 ఒక్కొక్క సెకండ్ అంటే 24 సెకండ్స్ చేసుకోవాలి. ఇలా కనుక చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇలా చేసుకున్నప్పుడు మనం మహానారాయణ తైలం కానీ, లేకపోతే క్షీరబల తైలం కానీ, లేకపోతే మురివెన్న తైలం కానీ, ఇదేది లేకపోతే ఆవ నూనె, అది కూడా లేకపోతే ముడి నువ్వుల నూనె, ఇదన్నీ వాడుకుని గోరువెచ్చగా చేసుకుని అక్కడ రాసి శుద్ధిమెత్తగా కనుక చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి మనకి కలుగుతాయి. వీటితో పాటుగా మా వైద్య వెల్నెస్ సెంటర్లో డీప్ టిష్యూ మసాజ్, అలాగే కైరోప్రాక్టిక్ అంటే బోన్ సెట్టింగ్, తర్వాత ఆక్యుప్రెషర్, ఆక్యుపంచరు, ఇవి కూడా వీటిలో సపోర్ట్గా అంటే కపింగ్ థెరపీ ఒకటి వీటిలో సపోర్ట్గా చేస్తూ ఉంటాం. అందుకని ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.